ఒకటే నిమిషం, నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. స్థూలంగా ఈ బిల్లు సవరణ ఎందుకు చేసిందంటే రిలయన్స్ పెట్రోల్ బంకులకు వ్యాట్ కలెక్షన్ మీద వెసులుబాటు కల్పించడానికి చట్ట సవరణ చేశారు. నాకు అర్థమైంది. రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్. సారీ సార్, రిలయన్స్కి ఇతరులకి వాళ్లకు ఏదో ప్రభుత్వ పరంగా సాయం చేయడానికి అంటే నేను టోటల్గా డినై చేస్తున్నా అధ్యక్ష. రిలయన్స్ ఎవరి కంట్రోల్ ఉంది అధ్యక్ష? ఈరోజు ఎవరి చేతిలో ఉంది రిలయన్స్ కంపెనీ? ఎవరు సార్ ఈరోజు రిలయన్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అధ్యక్ష? ఏం మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళు ఈరోజు టోటల్లీ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. రిలయన్స్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు బురద జల్లేసేదో ఏదో బట్టగాల్సి మీద వేసేసి ప్రభుత్వం మీద వేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఏదైనా మా ఫ్రెండ్కి ఒకటే చెప్తా ఉన్నారు, ఫస్ట్ యూ కైండ్లీ టేక్ ద ఫ్యాక్ట్స్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యూ ట్రై టు పుట్ ఇన్ బిఫోర్ ద స్పీకర్. థ్యాంక్ యూ. హరీష్ బాబు, బేసికలీ మీరు దీంట్లో పేజ్ నెంబరు 3లో మీరు చూడండి, ది ఇంక్లూజన్ ఆఫ్ ది ఎంటిటీ దట్ ఈస్ రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ అండర్ ఐటమ్ O is necessitated in view of its growing operations within Telangana and its role in the supply and distribution of petroleum products. మేమేం తప్పు పడతలేము అధ్యక్ష. ఒకటే మా ఆలోచన ఏందనంటే తరచూ ఆదానీలను అంబానీలను తిడుతూ ఉండే కాంగ్రెస్ నాయకులు ఇవాళ అదే అంబానీ సంస్థ రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్కి వాళ్ళు వెసులుబాటు కల్పిస్తున్నారు. వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. మేము దాన్నేమి తప్పు పడతలేము. కానీ పశ్చిమాసియాలో సంక్షోభం ఉంది అధ్యక్ష. ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మరియు డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించింది అధ్యక్ష. ఇవాళ దానివలన డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ 0. పెట్రోల్ మీద కేవలం 3 రూపాయలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం వసూలు చేస్తాను. నేనేమంటున్నా అంటే సిపిఐ సభ్యులు సాంబశివరావు గారు, మా సీనియర్ నాయకులు దానం నాగేందర్ గారు చెప్తున్నారు. నేను ఒక్కటే వారికి తెలియజేయదలుచుకున్నది ఏంటంటే ఈ సభ ద్వారా మీ ద్వారా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో పిఎస్యూస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్కి రోజుకి ఎంత నష్టం వస్తుందో మనం ఒక్కసారి అంచనా వేద్దామా? రోజుకు పశ్చిమాసియా సంక్షోభం వలన 2400 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. అయితే ఆ నష్టాన్ని పూరించడానికి వాటికి శక్తి లేదు కాబట్టి కేంద్రం ఈ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ఆ కేంద్రం వాటికి సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం అందరూ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బ్రెంట్ క్రూడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా అధ్యక్ష? ఇవాళ విపణిలో మార్కెట్లో $111 పర్ బ్యారెల్ ఉంది అధ్యక్ష. అదే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు 2014లో వ్యాట్ ఎంత ఉండే? 28% ఉండే. ఇవాళ ఎంత పెంచినాం అధ్యక్ష? 35% పెరిగింది. పెట్రోల్ ధరలో కేంద్ర వాటా ట్యాక్స్ కంటే రాష్ట్ర వాటా ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంది. దాన్ని సరిచేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. మా పాయల్ శంకర్ గారు చెప్పారు ఇప్పుడే, మా సభ్యులు, పెట్రోల్ డీజిల్ ధరలు తెలంగాణ రాష్ట్రంలోనే కాస్ట్లీ, ఎక్కువ ధర అని. మరి మంత్రి గారు సమాధానం చెప్పాలి. కేంద్రం తన బాధ్యత తీసుకొని ఇవాళ 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. మీరు బాధ్యత తీసుకొని వ్యాట్ని తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. discussion is over. I request the Minister for Prohibition and Excise to give reply to the discussion.